ఓకే. సినిమాలు, సీరియల్స్ ఏది ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది మీకు? సాటిస్ఫాక్షన్ అంటే వర్క్ అనేది ఎప్పుడు ఏదైనా కూడా తృప్తిని ఇస్తుంది. ఏ వర్క్ అయినా వర్క్ అనేది ఇంపార్టెంట్. కాకపోతే ఏమవుతుందంటే మూవీస్లో మన ఏదైతే టాలెంట్ ఉందో అది బయటికి వచ్చేంత క్యారెక్టర్స్ ఇవాళ రేపు మీరు కూడా చూసుంటారు. మూవీస్లో అలాంటి క్యారెక్టర్స్ లేడీస్కి అనేది ఎప్పుడో రేర్గా 100కి 1 వస్తుంది. టీవీలో అనుకోండి, మనకి యాక్టింగ్ నేర్చుకోవడానికి మనం రోజు రోజుకి మన టాలెంట్ ఏదైతే ఉందో అది ఇంప్రూవ్ అవ్వడానికి చాలా స్కోప్ ఉంటుంది సీరియల్స్లో. ఓకే. క్యారెక్టర్ కూడా అంటే నంబర్ ఆఫ్ ఇయర్స్ ఇవాళ రేపు సీరియల్స్ నడుస్తున్నాయి కాబట్టి మనం ఆ క్యారెక్టర్లో యాక్చువల్గా చెప్పాలంటే ఇమ్మర్స్ అయిపోతాం. కొన్ని క్యారెక్టర్స్ ఇది నేనే అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాము. ఓకే. ఇక మనకి మనమే ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా వాళ్ళ మ్యానరిజమ్స్ ఏంటి, వాళ్ళ సైకాలజీ ఏంటి అని అంత డీప్గా వెళ్ళిపోతాం అనమాట ఆ క్యారెక్టర్లోకి. మనం ఇంకా లోపల అంత ఇమ్మర్స్ అయిపోతాం కాబట్టి టోటల్ మనం యాక్ట్ చేయగల న్యాచురల్గానే వచ్చేస్తుంది. ఆ క్యారెక్టర్ లాగే బిహేవ్ చేస్తాం. ఓకే. సో ఇప్పుడు రెమ్యూనరేషన్ పరంగా అయితే ఏది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది? రెమ్యూనరేషన్ అంటే ఆబ్వియస్లీ మూవీసే. యా. ఓకే. మీ కెరీర్ అసలు ఎట్లా స్టార్ట్ అయిందండి? కెరియర్ ఎలా స్టార్ట్ అయింది అంటే మా ఫ్యామిలీలో ఎవరు లేరు ఇండస్ట్రీలో. ఓకే. నేను కూడా ఇండస్ట్రీకి రావాలని ఎప్పుడూ అనుకోలేదు. యాక్చువల్గా నాకు రైటింగ్ హాబీ ఉండేది. ఓహో. నేను రాసేటప్పుడు అప్పుడు మ్యాగజైన్స్ ఉండేవి, ఆంధ్రభూమి, మయూరి, ఆంధ్రజ్యోతి వీక్లీస్ ఉండేవి. ఆ వీక్లీస్కి నేను ఇంటర్వ్యూస్, షార్ట్ స్టోరీస్, ఆర్టికల్స్ ఎక్కువ రాస్తూ ఉండేదాన్ని అనమాట. రాస్తున్నప్పుడు మా హస్బెండ్ కూడా రైటర్ అనమాట. ఆయన కూడా బాగా కథలు అవి రాస్తూ ఉంటారు. అనుకోకుండా ఒకసారి విజయభాస్కర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు స్క్రిప్ట్స్ కాల్ఫర్ చేశారనమాట. యాంటీ అరెక్ అప్పుడు ఆయన తీసుకొచ్చారు సీఎం కాగానే. మద్యపానాన్ని నిషేధిస్తూ ఒక జీవో తీసుకొచ్చారు. దానికి పబ్లిసిటీ కోసం అని చెప్పేసి ఎఫ్డిసి వాళ్ళు స్క్రిప్ట్స్ కాల్ఫర్ చేశారు. అప్పుడు కథ పంపించడం జరిగిందనమాట. అయితే ఆ కథ ఫస్ట్ వచ్చింది, ప్రొడక్షన్కి సెలెక్ట్ అయింది. నేను ఆటోమేటిక్గా ప్రొడ్యూసర్ అయిపోయాను. దానికి 3 నందులు వచ్చాయి. నాకు బెస్ట్ ప్రొడ్యూసర్గా అప్పుడు మొత్తం కలిపి కదా 2 తెలుగు స్టేట్స్లో ఫస్ట్ లేడీ ప్రొడ్యూసర్, నేను నంది అవార్డు తీసుకున్న ప్రొడ్యూసర్. గ్రేట్. థ్యాంక్ యూ. ఎలా అండి, అంటే ఆ స్టోరీ చెప్పండి, ఏం రాశారు అసలు? ఆ స్టోరీ యాక్చువల్గా అది రాసింది మా వారు. ఆయన మ్యారీడా? ఓహో, మ్యారీడ్. మా హస్బెండ్ కథల పోటీకి పంపించారు ఆ కథ. అయితే కథల పోటీకి పంపిస్తే అది రిజెక్ట్ అయ్యి వచ్చేసింది అనమాట. ఇట్లా తెలిసిన వాళ్ళు ఇలా స్క్రిప్ట్స్ అడుగుతున్నారండి, మీరు ఎందుకు పంపించకూడదు, మీరు రైటర్ కదా అన్నారు. అంటే నేనేం చేశాను, ఆ రిజెక్ట్ అయ్యి వచ్చిన కథని తీసుకుని నేను స్క్రీన్ ప్లే రాసుకున్నాను అనమాట. యాక్చువల్గా మా హస్బెండ్ ఏం చేశారంటే 3 పార్ట్స్గా రాశారు. అది యాంటీ అరెక్ మీద కదా. ఆయన ఏం చేశారంటే హై క్లాస్ ఫ్యామిలీస్లో తాగితే ఎలా ఉంటాయి రెప్యుటేషన్స్, మిడిల్ క్లాస్లో ఎలా ఉంటుంది, లో క్లాస్లో ఎలా ఉంటుంది, అలా 3 పార్ట్స్గా రాశారు. అయితే నేను దాంట్లో ఆ 3 భాగాల్లో ఓన్లీ ఒకటి లో క్లాస్ ఒకటే తీసుకుని దాన్ని స్క్రీన్ ప్లే లాగా కన్వర్ట్ చేసి పంపించాను అన్నమాట, డైలాగ్ వర్షన్. అప్పటికి అసలు స్క్రీన్ ప్లే అంటే ఎలా ఉంటుంది, ఎలా రాయాలనేది కూడా తెలియదు. అయితే తెలిసిన వాళ్ళని ఎలా రాయాలండి స్క్రీన్ ప్లే, ఇది ఎలా ఉంటుంది అన్ని డీటెయిల్స్ అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పారు, అమ్మ మనము రీడింగ్లో డైలాగు ఒక పేజీకి ఆల్మోస్ట్ 1 minute వస్తుంది డ్యూరేషను. అలాగే మనము యాక్షన్ పార్ట్ అంతా లెఫ్ట్ సైడ్ రాయాలి, డైలాగ్ పార్ట్ అంతా రైట్ సైడ్ రాయాలి. పైననేమో తెలుసు కదా స్క్రిప్ట్, మనకి లొకేషను, సెట్ ప్రాపర్టీ, ఆర్టిస్టులు ఇదంతా ఉంటారని చూపించారనమాట. అది చూసి అది ఫాలో అయ్యి కరెక్ట్గా అన్ని పేజీలు కౌంట్ చేసుకుని డైలాగ్స్ ఇవంతా కట్ చేసుకుని ఎలా రాయాలో అలా రాసా అనమాట. అది నంబర్ 1 వచ్చింది. స్టోరీ ఏంటండి అసలు, దేని మీద రాశారు? అదే యాంటీ అరెక్ మీద, మద్యపాన నిషేధం అనమాట. ఒక లో క్లాస్ ఫ్యామిలీ ఉంటుంది. లో క్లాస్ ఫ్యామిలీలో అదే హస్బెండ్ తాగుడికి బానిస అవుతాడు. తర్వాత ఏంటంటే అతనికి ఒక టీనేజ్ డాటర్ ఉంటుంది.
ఇద్దరు పిల్లల్లో ఒక టీనేజ్ డాటర్ ఉంటుంది. ఆ ఊర్లో పల్లెటూరు సబ్జెక్ట్ అనమాట. ఆ ఊరి కామందులాగా మోతుబరిలాగా అలా ఉంటారు కదా. ఆయన ఏంటంటే ఈ అమ్మాయిని ఎక్కడో చూసి ఆ అమ్మాయి మీద మనసు పడతాడు. మనసు పడతాడు. అతను ప్లాన్ చేసి ఏం చేస్తాడంటే ఇతన్ని తన దగ్గరికి రప్పించుకుని అతనికి ఎక్కువ మందు అలవాటు చేసి, అంటే ఆల్రెడీ ఉంది, కొంచెం ఎక్కువ అలవాటు చేసి అతనికి తనే అప్పిచ్చేసి తన ఇల్లు తాకట్టు పెట్టుకుని వాళ్ళని రోడ్డు మీదకి ఈడుస్తానని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేసి హెరాస్ చేసి ఆఖరికి అతనే అమ్మాయిని అతని దగ్గరికి పంపించేట్టు అలా చేస్తాడు, క్రియేట్ చేస్తాడు యాక్చువల్గా సబ్జెక్ట్లో. అయితే ఇంకా అప్పుడు ఇంట్లో వైఫ్ ఇంకొక డాటరు వీళ్ళు ఇతనికి యాంటీగా వద్దు అని చెప్పేసి అది చాలా డిస్కషన్ అవుతుంది. అతను వినడు, అప్పులు ఉన్నాయి కదా వినడు. అప్పుడు ఏం చేస్తారంటే అప్పట్లో అది చాలా మా సబ్జెక్ట్కి ముగింపు అనేది చాలా కొత్తగా అనమాట. అప్పట్లో అంటే ఇంత రెవల్యూషనరీ చేంజెస్ రాలేదు. ఆఖరికి మొత్తం డిస్కషన్లో పెళ్ళా ఏం చేస్తుందంటే నేను నిన్నే వదిలేస్తున్నానని చెప్పేసి తాళి తెంచేసి అతని మొహం మీద కొడుతుంది అనమాట. అది క్లైమాక్స్. నా కూతుర్ని ఇవ్వను, అతని దగ్గరికి పంపించను, కావాలంటే నిన్ను వదిలేస్తాను నేను అని చెప్పేసి ఫ్యామిలీ మొత్తం అతన్ని రిజెక్ట్ చేస్తారనమాట. రిజెక్ట్ చేస్తారు. ఇంకా తర్వాత అతను కూడా రిపెంట్ అవుతాడు. రిపెంట్ అయ్యి ఇంకా సరే అని చెప్పేసి చేంజ్ అవుతాడు. మానేస్తాడా మరి అప్పుడు తాగుడు? ఇంకా అంతే కదా క్లైమాక్స్లో. ఓకే. యాక్చువల్గా మేము రాసిన సబ్జెక్ట్ అంతవరకే, తాళి తీసి మొహం మీద కొట్టడం వరకే క్లైమాక్స్ అనమాట. క్లైమాక్స్ అయితే అప్పుడు ఎంఎస్ రెడ్డి గారు చైర్మన్ ఎఫ్డీసీకి. ఆయన ఏంటంటే డిస్కషన్లో అన్నారు, ఎంత తాగుబోతు వాడైనా పెళ్ళాం పిల్లలు రిజెక్ట్ చేస్తే మారకుండా ఉంటాడా, లేదు దాన్ని మార్చండి అని చెప్పేసి కొంచెం యాడ్ చేశారు. అంటే మళ్ళీ యాడ్ చేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ చేసి మళ్ళీ షూట్కి వెళ్ళామన్నమాట, రీషూట్కి. అలా అనమాట. గ్రేట్ స్టోరీ అండి. అందుకే మీకు నంది వచ్చి ఉంటుంది. మీకు నంది వచ్చింది అన్నందుకే నేను ఆ స్టోరీ ఏంటి అని అడిగాను. అవునా? ఓకే, థ్యాంక్ యూ. ఆ స్టోరీ ఏంటి, ఎందుకు అంత గొప్ప స్టోరీ కాబట్టి మీకు నంది వచ్చింది. అవును. ఓకే. దానికి యాక్చువల్గా ఏంటంటే ఏవిఎస్ గారు దాంట్లో యాక్ట్ చేశారు. ఫస్ట్ టైం టీవీకి యాక్ట్ చేయటం ఏవిఎస్ గారు అదే అనమాట. అప్పటికే ఇదేది పెళ్లి పుస్తకము ఇలా 1-2 మూవీసే వచ్చాయి ఆయనవి. తుత్తి క్యారెక్టర్ ఉండింది కదా, అదొకటే చేశారు ఆయన, అదొకటే తెలుసు అందరికీ. మా దాంట్లో ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. దానికి సాంగ్ కూడా ఆయన రాశారు. ఏవిఎస్ గారు దానికి సాంగ్ రాశారు. దానికి కూడా నంది వచ్చింది. 3 నందులు వచ్చాయి. ఒకటి స్టోరీకి, ఒకటి స్టోరీ కాదు, యాజ్ ఎ ప్రొడ్యూసర్ నాకు బెస్ట్ ప్రొడ్యూసర్గా వచ్చింది, డైరెక్టర్గా వచ్చింది బెస్ట్ డైరెక్టర్, లిరిక్ రైటర్. సూపర్. వచ్చింది. మీరు కూడా యాక్ట్ చేశారు అందులో? మీరేం చేయలేదు? నేను చేయాలనుకున్నాను కానీ అంత మంచి సబ్జెక్ట్ కదా, కొత్త నాకు, అసలు అప్పటి వరకు ఏం చేయలేదు. దాంతో నేను చేయలే. వేరే వాళ్ళతో చేయించారు? ఓన్లీ ప్రొడక్షన్ మాత్రం చూసుకున్నాను. తర్వాత ప్రొడక్షన్స్లో చేశాను. ఓకే. అలానే నేను ఆర్టిస్ట్గా ఎంట్రీ అయింది అలానే. ఫస్ట్ ప్రొడక్షన్లో చేయలేదు, తర్వాత టెలిఫిలిమ్స్ నా ఓన్ వాటిల్లో చేసి అలానే ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి వచ్చాను అనమాట. ప్రొడక్షన్ హౌస్ ఉంది అయితే మీకు? స్టార్టింగ్లో రైటర్ నుంచి ప్రొడ్యూసర్ నుంచి ఆర్టిస్ట్. అసలు రైటర్గా ఎందుకు కావాలనుకున్నారు? ఫస్ట్ మీకు ఇన్స్పిరేషన్ ఏంటి రైటర్ కావడానికి? రైటర్గా ఇన్స్పిరేషన్ అంటే నేను జస్ట్ హై స్కూలు చదివే టైంలో ఎదన్పూడి సులోచనారాయణ గారు, మాదిరెడ్డి సులోచన గారు, ఇట్లా వీళ్ళ నావెల్స్ ఎక్కువ చదివే హ్యాబిట్ ఉండేది నాకు. ఓహో. చాలా పిచ్చిగా చదివేదాన్ని. ఇక నావెల్ స్టార్ట్ చేస్తే ఆల్మోస్ట్ ఆ రోజు అయిపోవాల్సిందే, అది కంప్లీట్ అయిపోవాల్సిందే. అలా ఒక్కొక్కసారి ఇంకా హాలిడేస్ ఖాళీగా ఉన్నప్పుడు రోజు ఒక నావెల్ చదివేదాన్ని అనమాట. అంత పిచ్చిగా చదివేదాన్ని. అది చదివే టైంలో అనుకునేదాన్ని రాయడం చాలా ఈజీ అనుకునేదాన్ని. కథలు రాయడం, నావెల్స్ రాయడం చాలా ఈజీ. అవి ఏముంటుంది, స్టార్టింగ్లో కొంచెం వర్ణిస్తారు కదా, డిస్క్రిప్షన్. నదులు ఇలా పారుతున్నాయి, పక్షులు ఇలా ఎగురుతున్నాయి, అలా ప్రకృతిని మొదలుపెట్టి తర్వాత హీరోయిన్ ఇలా హంసలాగను ఏదో వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది, ఆమె ఇంత అందంగా ఉంది, అమ్మాయిని వర్ణించడము, తర్వాత డైలాగ్ వర్షను, అమ్మాయి ఇలా వెళ్తుంది. వాళ్ళు మనం మామూలుగా మాట్లాడుకున్నట్టే కదా. అవును అవును. సబ్జెక్ట్లో కూడా క్యారెక్టర్స్ మాట్లాడుకుంటాయి అంతే. మన రియల్ లైఫ్లో కొన్ని క్యారెక్టర్స్ ఎంటర్ అవుతూ ఉంటాయి. బేస్ హీరో హీరోయిన్స్ని పెట్టుకుని వాళ్ళ లవ్ మెయిన్. ఆ ఏజ్లో లవ్ స్టోరీసే కదా ఎక్కువ ఉంటాయి.
ఇది ఇంకా అప్పట్లో ఏంటి అందరూ మాట్లాడుకునేవాళ్ళు కదా, హీరో రిచ్ హీరోయిన్ పూరు, అవి సబ్జెక్ట్స్ వచ్చాయి. రివర్స్ లేదంటే ఇట్లా వైస్ వర్స అట్లా ఉండేది. రాయడం చాలా ఈజీ అనుకునేదాన్ని. అయితే నేను 15 years అప్పుడు నా హాస్టల్ మేట్స్ని వదిలేసి వెళ్ళిపోతూ, అంటే నాకు అప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయింది. 15 yearsకి మ్యారేజ్ అయింది అనమాట. యా వెళ్ళిపోతూ చెప్పాను, నా పేరు మీరందరూ గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా నేను రైటర్ అవుతాను, నా పేరు చూడండి మీరు అని చెప్పేసి వచ్చాను అనమాట. అప్పటి వరకు అసలు ఏం రాయలేదు. Hi, this is Bharat. Please subscribe. Please subscribe. Please subscribe Please subscribe Please subscribe to Mirror TV. To Mirror TV. to Mirror TV. Mirror TV. To Mirror TV. Thank you.